గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారిపై మొన్నటి వరకు ఈ ప్రాంతంలో 2009 నుంచి 2014 నుంచి 2018 2018లో అప్పుడున్న కలెక్టర్ పుణ్యమా అంటూ నేను కూర్చుకున్న కుర్చీలో కూర్చొని ఎమ్మెల్యేగా ప్రకటించుకొని మంత్రిగా కొనసాగినటువంటి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిన్న కరీంనగర్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారిపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు మాట్లాడిన మాట, వారు ఏమని మాట్లాడతారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మహనీయుని యొక్క పేరు తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అప్పుడు జరిగిన ఎన్నికల లోపల అంబేద్కర్ గారికి ఎదురుగా కాంగ్రెస్ పార్టీ పోటీలో అభ్యర్థిని పెట్టింది. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించిందా అని చెప్పి ఒక మాట మాట్లాడినాడు. రెండో మాట ఏమని మాట్లాడినాడంటే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే నామమాత్రం ఏఐసిసి అధ్యక్షుడే కానీ ఆయనకు ఎలాంటి అధికారాలు లేవని చెప్పి మాట్లాడాడు. మూడో మాట మాట్లాడేది ఏమిటంటే మా టీఆర్ఎస్ పార్టీ మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మా పార్టీలో ముగ్గురు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని చేసిండు, నన్ను విప్పు చేసిండు, నన్ను మంత్రిని చేసిండు, మా పార్టీ అన్ని విధాలు ఆదరించింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద అక్కసు వెళ్ళబోసుకుంటూ మాట్లాడాడు. ఒకసారి మాజీ మంత్రి ఈశ్వర్ను ఒకసారి గుర్తు తెచ్చుకోమనండి. ఈ రాష్ట్రంలో ఒక అపోజిషన్ లీడర్గా ఒక దళిత వర్గానికి చెందిన బట్టి విక్రమార్కని కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను వారి పార్టీలో చేర్చుకునే విషయంలో ముడుపులు ముట్టజెప్పి వాళ్ళకు ఆశలు చూపెట్టి ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఒక దళిత వర్గానికి చెందినటువంటి బట్టి విక్రమార్కని ఆపోజిషన్ నాయకునిగా ఉంటే ఆ ఆపోజిషన్ నాయకుని యొక్క పదవి ఒక ఆపోజిషన్ నాయకుడు ప్రతిపక్షంలో ఉంటే కూడా ఓర్వలేని పరిస్థితుల్లో కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో రైతాంగం అంతా తెలంగాణ రైతాంగం అంతా సాగు నీరుపై ఆధారపడ్డ రైతాంగం. అప్పుడున్నటువంటి చేవెళ్ళ సిరిపుర్ మన తుమ్మడి నుంచి చేవెళ్ళ వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరు మీద అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారీ నీటి ధర సాగునీరు కోసం పూర్వ ఆదిలాబాద్ పూర్వ కరీంనగర్ జిల్లాకు చేవెళ్ళ వరకు నీళ్లు పోయే విధంగా కాలువలు తవ్విపించి భూసేకరణ చేస్తే అంబేద్కర్ గారి యొక్క పేరు నామకరణం చేసి అధికారపరంగా గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే తుమ్మడి అట్టి దగ్గర కట్టాల్సినటువంటి ఆ ప్రాజెక్టును ఈ తుమ్మడి అట్టి దగ్గర ప్రాజెక్టు కడితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు పోతాయి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీళ్ళు వస్తాయి. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరు ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్టును ఒక మహనీయుడు ఆ రోజు రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన చట్టం ప్రకారం తెలంగాణ వచ్చి ఆ తెలంగాణలో ముఖ్యమంత్రిగా కుర్చీలో వారి నాయకుడు కేసీఆర్ కూర్చొని వారి యొక్క పార్టీ ప్రభుత్వంలో ఉండి ఆ మహనీయుడి యొక్క పేరును పక్కన పెట్టి మేడిగడ్డ దగ్గరికి ప్రాజెక్టు తీసుకుపోయిన మాట వాస్తవం కాదా? కమిషన్ల కోసం, కకృతి కోసం, గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చినా కూడా పక్కకు పెట్టి
లిఫ్ట్లు ఏర్పాటు చేసి లిఫ్ట్లలో వేలాది కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకోవాలని చెప్పి అన్నారం కాడ ఒక లిఫ్టు, సుందీల కాడ ఒక లిఫ్టు, పూర్వ కరీంనగర్ జిల్లాకు ఒక నీళ్ళ చుక్కు ఇవ్వకుండా సిద్దిపేట దొరగారి హరీష్ రావు దొరగారి ప్రాంతానికి నీళ్లు, గజ్వేలి కేసీఆర్ దొరగారి ప్రాంతానికి నీళ్లు, సిరిసిల్ల కేటీఆర్ దొరగారి ప్రాంతానికి నీళ్లు తీసుకెళ్ళిపోయి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగాన్ని మా ప్రజల్ని కడుపు మీద కొట్టిన మాట వాస్తవం కాదా? ఏమైంది అప్పుడు? దళిత వర్గాన్ని చెందిన వాడిని అంటున్నావు కదా, ఏ రోజున నీ కుర్చీలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో కుర్చీలో కూర్చోటానికి వస్తే మీడియా మిత్రుల యొక్క సాక్షిగా నేను చెవి బట్టి నెట్టేసిండు, మాట్లాడడానికి సిగ్గున్నదా అని అడుగుతున్నా, మానవ ఉన్నదా అంటున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడే ముందు ఆకాశం మీద ఉమ్మేస్తే మీద పడుతుంది విధంగా ఒకసారి ఆలోచన చేయాలి. నువ్వు మాట్లాడే ముందు నువ్వు ఒక సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రి అయినావు, నువ్వు ఆ శాఖకు సంబంధించినటువంటి విషయం లోపల ఏదన్నా మంచి కార్యక్రమం చేసే విషయం ఒక విషయం పక్కకు పెట్టు. నువ్వు ముఖ్యమంత్రి గారు ఏం గౌరవం ఇచ్చిండు అని చెప్పి అంటున్నా నేను. ప్రెస్ వాళ్ళ ముంగట చేయబట్టే పక్కకు జరుగు అని చెప్పి మాట్లాడినాడు. నిజంగా నీ జాగాలో గిట్ట నేను ఉంటే ధర్మపురి ప్రజలు ఓట్లు వేసినందుకు గిట్ట నేను కూడా అక్కడ ప్లేస్ ఉంటే తక్షణమే వచ్చి రాజీనామా చేస్తున్నాను. చీము రక్తం ఉన్న వ్యక్తిగా, దళిత బిడ్డగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క దేవుడి యొక్క పాదాల కాడ ఒక దళిత వర్గాన్ని చెందిన వాడిగా ఆ రోజు గిట్ట ఆ ప్లేస్లో గిట్ట నేనుంటే తక్షణమే నా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ రాజీనామా చేస్తున్నాను. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ విప్పుగా నన్ను పక్కన కూర్చుని పెట్టుకుంటాడు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా కాళేశ్వరం మొత్తం అర్ధగంట సేపు నాతో మాట్లాడాడు. గోదావరి పుష్కరాలకు కాళేశ్వరం పుష్కరాలు కాకుండా గోదావరి పుష్కరాలు ధర్మపురికి సంబంధించిన విషయాలు అంటే ఆ విధంగా ప్రజాస్వామ్యం లోపల అన్ని వర్గాలకు మంచి జరిగే, అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని తీసుకువెళ్తుంటే హరీష్ రావు గారు బిల్లా అన్నాడు, కేటీఆర్ను రంగా అన్నాడు. ఈ భాషలను నేర్పించింది ఎవరు? ఈ భాషలు నేర్పించింది ఎవరు ఈ రాష్ట్రంలో? మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? మీ మాజీ మంత్రి కేటీఆర్ కాదా? మీ మాజీ మంత్రి హరీష్ రావు కాదా? 2014 నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ భాషను, ఈ యొక్క తెలంగాణ ప్రజల యొక్క గౌరవ మర్యాదలు, ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడకుండా ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు కానీ, అప్పుడున్న మాజీ మంత్రులు కానీ, తెలంగాణ తీసుకొచ్చిన ఇందిరమ్మ కోడళ్ళు సోనియా గాంధీ గారి పార్టీని కానీ ఈ విధంగా విమర్శించింది మీరు. కాంగ్రెస్ పార్టీని గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ పార్టీకి లేదు అని చెప్తున్నా నేను శాసనసభ్యుడిగా, ప్రభుత్వ వైపుగా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే అది జాతీయ కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వాళ్ళని ఎదురుటి పోరాటం చేసిందంటే అది జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకురాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం తెలంగాణ ఇస్తే అడ్రస్ లేకుండా పోతుందంటే కూడా లెక్క చేయకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని భారతదేశంలో ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా కూడా పక్కకు పెట్టి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసి 2 పర్యాలు దేశాన్ని నడిపించినటువంటి మహోన్నతమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే చేసింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రపతి దళితుని కాంగ్రెస్ పార్టీ చేసింది. ఒక అపోజిషన్ పార్టీ నాయకునిగా కాంగ్రెస్ పార్టీ సిఎల్పిని బట్టి విక్రమార్క చేసింది. ఇలా ఈ ప్రభుత్వం లోపల డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా బట్టి విక్రమార్క కానీ, దామోదర్ రాజనరసింహ మెడికల్ హెల్త్ మినిస్టర్ గారు కానీ, ప్రసాద్ కుమార్ స్పీకర్ గారు కానీ, ఒక ఆదివాసి బిడ్డ ఉద్యమ నాయకురాలు సీతక్క గారు కానీ, మీ ధర్మపురి ప్రజలు లక్ష్మణ్ సుస్వామి దయతో ఆశతో గెలిపొందిన మీ లక్ష్మణ్ కుమార్ మీ కుటుంబ సభ్యుడిగా నన్ను విప్పుగా కానీ ఏ రోజన్నా 2014 నుంచి 23 వరకు ఏ రోజన్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితక్క, హ్యాపీ రాజు ఉంటాడు, సంతోష్ రావు అంటే హ్యాపీ రాజు అంటాడు ఆయన. అంటే సినిమా యాక్టర్లతో తిరుగుతాడు హ్యాపీ రాజు, ఎప్పుడు హ్యాపీ ఉంటాడు ఆయన. హ్యాపీ రాజు తప్ప ఎవరైనా హెలికాప్టర్లో కూర్చొని కానీ ఎవరైనా హ్యాపీగా ఒక ముఖ్యమంత్రితో సంతోషంగా కూర్చొని ఒక దళిత వర్గానికి చెందిన మంత్రి కానీ, దళిత వర్గం చెందిన ఎమ్మెల్యే కానీ, ఒక ఆదివాసీ ఎమ్మెల్యే కానీ, ఒక బీసీ ఎమ్మెల్యే కానీ ఎప్పుడైనా ఇట్లా చేయి పట్టుకొని కేసీఆర్ పక్కన ఇట్లా కూర్చొని ఇట్లా ఊపుకుంటూ మాట్లాడినారా? లక్ష్మణ్ కుమార్ మాట్లాడాడు దళితునిగా.
అన్నం తింటే అన్నం పక్కన ప్లేట్ పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారి ప్లేట్లో అన్నం ఏది ఉంటుందో నా ప్లేట్లో అన్నం తీసి పెట్టి లక్ష్మణ తిను లక్ష్మణ అని చెప్పి అన్నం తినిపించాడు. ఆ విధంగా ప్రజాస్వామ్య పద్ధతితో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే నీదో దళితులకు మేలు చేసినట్టు, దళిత వర్గాన్ని గౌరవించినట్టు నీ పార్టీ, మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవించినట్టు ఈరోజు 15 నెలలు అవుతుంది. ప్రజలు మార్పు కోరుకొని ప్రజలు ఓట్లు వేస్తే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క రాజ్యాంగపరంగా ఓట్లు వేసి మార్పు వేసుకుని ప్రభుత్వాన్ని మార్పు కొని గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వంలో కూర్చునబెడితే అక్కడ స్పీకర్గా దళితుడు ఉంటాడే, ఆ స్పీకర్ దళితుడు కూర్చున్నందుకు ఈయన ఒత్తలేడు. ఈయన ఆడ స్పీకర్గా దళితుడు ఉన్నాడు, అక్కడ అధ్యక్షానాలుగా స్పీకర్ను. దీని ఆరోపణ చేస్తున్నది నేను ఆరోపణ చేస్తున్నా. ఇలా 15 నెలలకి కేసీఆర్ ఎందుకు వస్తలేడంటే స్పీకర్గా ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు. ఆ ప్రసాద్ కుమార్ గారిని అధ్యక్ష అనడం నాకు ఇష్టం లేదు. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవితక్క గారు కానీ, హ్యాపీ సంతోష్రావు గారు కానీ, పల్లె రాజేశ్వర రెడ్డి గారు కానీ, ప్రశాంత్ రెడ్డి గారు కానీ, జగదీశ్వర్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్న డాక్టర్ సంజయ్ కల్వకుట్ల సంజయ్ కుమార్ కొరుట్ల ఎమ్మెల్యే గారు కానీ, కౌశిక్ రెడ్డి గారు కానీ, గీళ్ళే కదా అసెంబ్లీ చెంగ ఎగిరేటోళ్ళు. ఒక ఆదివాసి బిడ్డ ఎందుకు గెలవలే మీ పార్టీలో ఎమ్మెల్యేగా అపోజిషన్లో? ఒక మాదిగ బిడ్డ ఎందుకో గెలవలే మీ పార్టీలో? మీరు 2014 నుంచి ఆ పేదవర్గాన్ని చిన్న చూపు చూసిండే కాబట్టి ఆ ప్రజలు ఇలా బుద్ధి చెప్పింది. ఇలా మేము ఇలా నువ్వు పట్టుకొని ఒక సాంఖ్య శాఖ మంత్రి అయి ఉండి ఈ ధర్మపురి వరకు ప్రజలు 2009 నుంచి 2014, 2014 నుంచి 18 శరత్ కలెక్టర్ పుణ్యమ కుర్చీలో కూర్చొని ఒక్క సాంఖ్య సంక్షేమ హాస్టల్ కట్టలేదండి మహానుభావుడు ఈ మాజీ మంత్రి కొప్పులీశ్వర్. సాంఘిక సంక్షేమ సంబంధించిన హాస్టల్ ఏదైతే ఉన్నదో ఆ హాస్టల్ సంబంధించిన పిల్లలను గొల్ల పిల్లలు నీళ్ళు వస్తే కిరాయి ఇంట్లో ఉంటే గోడ కూలిపోతే వాళ్ళు తీసుకపోయి ఎక్కడ పెట్టింది తెలుసా? 340 మంది పిల్లల్ని ఎక్కడ పెట్టిండు? మగ్గిలో పెట్టిండు. మాట్లాడడానికి కొంచెం సొయ్యి ఉండాలి. కొంచెం మనం 15 సంవత్సరాలు మనం పనిచేసినాము. మన ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన నీళ్లు పట్టుకపోతుంటే మేడారం రిజర్వాయర్ నుంచి ఏం మాట్లాడినాము? అడిషనల్ టీఎంసీ అని చెప్పి ఇక్కడ వేలాది ఎకరాల భూములు 9 లక్షలకి 30 లక్షలు 40 లక్షల భూములు ఎకరం ఉంటే 9 లక్షల రూపాయలకి ఎకరం చొప్పున 7 లక్షలకు ఎకరం చొప్పున ఆ మెగా కంపెనీకి అప్పచెప్పినప్పుడు సొయ్యి లేదు. ఇక్కడ ఒక రెవెన్యూ డివిజన్ తీసుకెళ్ళాలి. నువ్వు అంత మాట్లాడితే రెవెన్యూ డివిజన్ పక్కనే కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఉంటాయి. అక్కడ రెండు ఉన్నాయి సార్, అక్కడ 2 ఉన్నాయి. ఎందుకు తీసుకురాలి? రెవెన్యూ డివిజన్ ఎందుకు తీసుకురాలి? ఇక్కడ ధనపూర్ మున్సిపల్ చివరి సమయం డైరెక్ట్ నేరుగా గోదావరి కలుస్తుంది. ఏం చేసినావు నువ్వు? ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లల చదివిన డిగ్రీ కళాశాల ఎందుకు తీసుకురాలి నువ్వు? గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నేనాక మొన్న మాట్లాడతాడేదో ఆయన ఎస్సీ గురుకులకు సంబంధించిన అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొస్తే లక్ష్మణ్ కుమార్ ఏం చేసిందంటాడు. నేను ఈరోజు చెప్తున్నా, ఈ ధర్మపురి నియోజకవర్గ ధర్మపురి ప్రజలు ఓట్లేస్తే గెలిపించే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇది. ప్రజల యొక్క క్యాంప్ ఆఫీస్, నా క్యాంప్ ఆఫీస్, ప్రజల యొక్క ధర్మపురి ఎమ్మెల్యే శాసనసభ్యుడు క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ ముందు చెప్తున్నా. ఆయనే మాజీ మంత్రి కొప్పులీశ్వర్ గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేను జైతాల్ జిల్లాలో అగ్రికల్చర్ కాలేజీలు జీవో నేను స్తంభంపల్లి కాడికి తీసుకొచ్చిన జీవోను ఇట్లా అంటే ఇది రాసిందని చెప్తాను. వైట్ జీవో కాపీని జీవోను అగ్రికల్చర్ ఎస్సీ అగ్రికల్చర్ కాలేజీ సంబంధించిన డేటెడ్ 22, 20, 21, 22, 23 ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రిగా నేను సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చిన జీవో ఇది. ఇక్కడ కోర్టులలో క్లాసెస్ ఓపెన్ చేయించిన ఇది రద్దు చేసిన జీవోని చూపెట్టమనండి. నేను ఏ శిక్ష కంటే ఆ శిక్షకు సిద్ధమే. ఆయన ఏది కోరుకుంటుంది ఆయన రాజీనామా చేస్తా, ఏది చేయమంటే అది చేస్తా. సవాల్ దమ్ముంటే మాట్లాడమనండి కాదని చెప్పి. లోపల ఒక ఈశ్వరుడు, బయట ఒక ఈశ్వరుడు, అమాయకంగా మాట్లాడు. నేనైతే మంచోనే, నా పక్కన దినేష్ లంగా. ఈ డ్రామాలు ఈ కథలు బంద్ చేయి ఈశ్వర్ గారు. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఇలా మా రాష్ట్ర
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ మా పార్టీని అనేక నైతిక హక్కులు నీ పార్టీ కానీ నీకు కానీ లేదు. నిజంగా చిత్తశుద్ధి 15 నెలలకెళ్ళి ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకునిగా మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకునిగా వచ్చి ఎందుకు మాట్లాడతలేదు స్పీకర్ ఎదురు నిలబడి? ఆ రోజు నువ్వు గవర్నమెంట్ వచ్చి 2014లో గవర్నమెంట్ మొదలైనటువంటి భారీ నీటి సంబంధించి ప్రాజెక్ట్ ఏదైతే తుమ్మడెట్టి కాడ మొదలై సిరిపుర్ కాదా నుంచి జైపూర్ దాకా కాలువలు తవ్వి సుమారు వేలాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కాలువ పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నామకరణం చేసినటువంటి గెజిట్ నోటిఫికేషన్ పేరును ఎందుకు మార్చిరు? అదే మేడిగడ్డ అంబేద్కర్ గారి పేరు ఎందుకు పెట్టలే మీరు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసినటువంటి రాజయ్యను ఎలాంటి కారణాలు లేకుండా బర్తరఫ్ చేసిండు? ఏ కారణంతో బర్తరఫ్ చేసిండు చెప్తావా? నేరెలలో సంసారానికి పనికి రాకుండా అప్పుడున్న సంతోషరావు అప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ 30కి ఉపయోగించి నేరెళ్ళ దళితులను సాగు దెబ్బలు కొట్టింది కదా. ఎందుకు కొట్టిందో చెప్పగలుగుతావా? సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉండి పనిచేసినావు కదా, నువ్వు చీఫ్ విప్గా పనిచేసినావు కదా, మంత్రిగా పనిచేసినావు కదా, నీ వర్గం చెందిన వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించినావా? తోటి దళితునిగా నన్ను మాట్లాడతావు వీళ్ళు చేసి. నేను 50,000తో గెలుతానాయా? కానీ లక్ష్మణ్ కుమార్ నాకు పోటాయా? ఆయన లెక్కెంతనాయా? ఉఫ్ఫను ఉత్త కొట్టుకోపోతాడని మాట్లాడినావు. ధర్మపురి ప్రజలు లక్ష్మణేశ్వర స్వామి దైవక్షేత్రం. ఆ స్వామివారు ఎవరు ఉన్నమాట గాల్లే ఉంటారు. ఆ స్వామివారు నాకు అనుమతి ఇచ్చిండు, నేను ఉంటున్న ప్రజల దయతో. ఎప్పుడు విర్రవీగి నీ లెక్క నేను మాట్లాడలే, నీకు లెక్క కమలాసన్ లెక్క లోపల ఒక ఈశ్వరుడు బయట ఒక ఈశ్వరుడు ఎప్పుడు మాట్లాడలే. యథార్థమైన ముచ్చట చెప్తున్నా. నువ్వు ఊహించే ఊరే పుష్కరాలు వచ్చేవారికి ఏ విధంగా అభివృద్ధి అవుతుంది ఈ ప్రాంతం అంతా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద మా పార్టీ మీద మాట్లాడే ముందు వీటన్నిటికి జవాబు చెప్పు. నేను మాట్లాడినటువంటి అంశాల మీద నువ్వు ఫస్ట్ జవాబు చెప్పినాక నువ్వు మాట్లాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి దండేసేటువంటి టైం ముఖ్యమంత్రికి లేదు. అప్పుడు నువ్వు ముఖ్యమంత్రికి చెప్పు, ఒకరోజు వచ్చి దండేసిండా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత. ఈ ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతమైన నాయకుని యొక్క జన్మదినం రోజు దండేసడానికి టైం లేదు మీ ముఖ్యమంత్రికి. అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక నువ్వు మాట్లాడితే ఎట్లా నాయన? ఏమనంటే బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి ఇస్తారా? మా దామోదర రాజనరసింహ ముఖ్యమంత్రి ఇస్తారా? డాక్టర్ వివేక్ ముఖ్యమంత్రి ఇస్తారా? నేను చెప్తాను. నేను భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, టీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, నేను అధ్యక్షుని చేయమను. నా పేరు అధ్యక్షునిగా ఢిల్లీ దాకా పోయింది. నా పేరు అడగలేండి. నా పేరు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అట్లూరి లక్ష్మణ్ కుమార్ను మేము అని చెప్పి నా పేరు షార్ట్ లిస్ట్లో 2వ పేరు నాకు పోయింది. నీ పేరు పరిశీలించమని కేసీఆర్ను, కొప్పుల ఈశ్వర్ను మీ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడానికి పరిశీలిస్తున్నామని చెప్పి కేసీఆర్ స్టేట్మెంట్ ఇవ్వను, కేటీఆర్ స్టేట్మెంట్ ఇవ్వను, హరీష్ రావు స్టేట్మెంట్ ఇవ్వను, హ్యాపీరావు స్టేట్మెంట్ ఇవ్వను, పల్లె రాజేశ్వరరెడ్డి స్టేట్మెంట్ ఇవ్వను, జగదీశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వను, ప్రశాంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వను, నిన్నాకం వచ్చిన కౌశిక్ రెడ్డి మాట్లాడమను, డాక్టర్ సంజయ్ కుమార్ నాడు కదా మా సీఎం ముఖ్యమంత్రి గారి యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే ముఖ్యమంత్రి గారు ఫోటో తీసి ఇస్తాడు చెక్కులు కోరుట్లలో. కోరుట్ల ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు చెక్ ఇస్తారు కదన్న, ఆ చెక్ ఇస్తే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇస్తే ముఖ్యమంత్రి గారు ఫోటో తీసి చెక్ ఇస్తుండట. కథలు బాగున్నాయని చెప్తే ఇప్పుడు రాత్రంతా చెప్తా, పొద్దుంతా చెప్తా. నేను ఈ 15 నెలల లోపల మీ లక్ష్మణ్ కుమార్గా, మీ శాసనసభ్యుడుగా, మీడియా మిత్రుల ద్వారా నేను మనవి చేసి, నేను రిక్వెస్ట్ చేసి, నేను చేసిన పనులు ధైర్యంగా చెప్పబడతా. ఈ ధర్మపురి నియోజకవర్గానికి 2004లో మొదలైన ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 18 కోట్ల రూపాయలు నువ్వు చేతగాక చేతులు ఎత్తేసి నాతో కాదేలేని భూ నిర్వాహకుల డబ్బులు 18 కోట్ల రూపాయలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ద్వారా చెక్కులు ఇప్పించిన మాట వాస్తవం కాదా? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దైవక్షేత్రం పేరునటి నైట్ కాలేజీని మూసేస్తే తెరిపించిన మాట వాస్తవం కాదా? 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఎండాకాలం వస్తే ధర్మపురి మున్సిపల్ ప్రజలు, ధర్మపురిలో ఉన్న ప్రజలు బిందెలు పట్టుకొని బయటకు వస్తారు. ఈ రోజు వరకు ఒక్క పౌరుడన్నా ధర్మపురిలో నీళ్ళు వస్తలేవు అని చెప్పి
ఎవరైనా ఒక్కరైనా ప్రశ్నించిందా అని చెప్పి అడుగుతున్నా. 140 కోట్ల రూపాయలతో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కాలేజ్ పట్టుకొచ్చినాం. ఇక్కడ 140 కోట్ల రూపాయలతో మొన్ననే ముఖ్యమంత్రి మొన్ననే మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారు ట్రామా స్తంభం పెళ్లికాడ యాక్సిడెంట్లు అయితే ట్రామా సెంటర్ని ఏర్పాటు చేసే కోసం మౌలికమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ప్రభుత్వపరంగా జీవో కూడా రావడం జరుగుతుంది. నేను మొన్న డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా ముఖ్యమంత్రి దగ్గర పెట్టిన. 17 కోట్ల రూపాయలు సివరేజ్ సంబంధించిన లైన్లు కూడా అతి త్వరలో జీవో వస్తుంది. పవిత్రమైన గోదావరిలో సివరేజ్ ప్లాంట్ ఏదైతే ఏర్పాటు చేసి ఇక్కడ కలుషితమైనటువంటి నీరు అందులో పోకుండా ప్లాంట్ ఏర్పాటు చేయాలని 17 కోట్ల రూపాయలు. డిగ్రీ కళాశాల, ఒక బస్ డిపో, ఒక పాలిటెక్నిక్ కళాశాల, ధర్మాన మండలం ఐటీ కళాశాలకు జీవో వచ్చింది. 15 నెలల పాటు సుమారు 40 నుంచి 50 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్, సిఆర్ఆర్ ఫండ్స్ 15 నెలల లోపట్నే. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్, ఎస్సీ సప్లై పనులు 40 నుంచి 50 కోట్ల రూపాయల వర్క్స్ ఈరోజు ఈ నియోజకవర్గం జరుగుతున్నాయి. సుమారు 3,60,00,000 రూపాయల డ్రింకింగ్ వాటర్ కోసం ఖర్చు పెట్టిన ఈ యొక్క 2 టర్ముల పోయిన ఎండాకాలానికి ఇవ్వకుండా 3,60,00,000 రూపాయలు. ఎమ్మెల్యే కూడా ఖర్చు పెట్టలేదు. 3,60,00,000. పైప్ లైన్ లేదంటే పైప్ లైన్ వేసిన, మోటార్లు లేదంటే మోటార్లు తెచ్చిన, బోర్వెల్స్ లేదంటే బోర్వెల్స్ వేయించిన. లాస్ట్కి జిల్లా పరిషత్ స్కూల్లో పిల్లలకు మస్తు ఇబ్బంది అవుతుందంటే రాత్రి 48 గంటలు బోర్వెల్ వేసి మోటార్ వేయించినాం. చెప్పాలనుకుంటే మీకు చెప్పుకుంటే పోతే మీ 15 నెలల లోపల చేసిన మేము మౌలికమైన ప్రజలకు సంబంధించిన సమస్య 7 రోజుల లోపల 4 రోజులు ఈ యొక్క ధర్మపురి ప్రజలు ఇచ్చినటువంటి ఈ ఇంట్లోనే నేను ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. నన్ను కలవాలంటే పిఎల్ అవసరం లేదు. నాకు 7 పిఎల్ లేరు. కరీంనగర్లో ఒక పిఏ, కొత్త జగిత్యాలలో ఒక పిఏ, హైదరాబాద్లో 4 పిఏలు, 4 పిఏలు, ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక పిఏ, కాంట్రాక్ట్లో వస్తే కమిషన్ మాట్లాడడానికి ఇంకో పిఏ. అట్లా నాకు ఎవరు లేరు. నేరుగా ప్రజలు నేరుగా కలవచ్చు, నేరుగా మాట్లాడవచ్చు, కోపం ఉన్నా చెప్పవచ్చు, అవసరం తలపెట్టి 4 మాట్లాడినా కూడా ప్రజలు చెప్పిన మాట కూడా స్వీకరిస్తాను. తప్పు పట్ట నా ప్రజలు నాకు ఓట్లు వేసిన, నాకు అన్నం పెట్టి కుర్చీలో కూర్చొని పెట్టిండు. వాళ్ళు మంచి చెప్పినా స్వీకరిస్తా, వాళ్ళు కోపం వచ్చి 4 మాటలన్నా స్వీకరిస్తా. దాన్ని సరి చేసుకుంటే ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి. మొన్న ఒక నాయకుడు అంటాడు, నేను ఇప్పుడు చెప్తున్న సందర్భం చెప్తాను. ఒక నాయకుడు అంటాడు, సోషల్ మీడియాలో పెట్టిండట, నేను రోలవాగు మా నాయకుడు కంప్లీట్ చేసిండు, బిరుపు రోలవా కదా, రోలవాగు కంప్లీట్ చేసిండు, అక్కపల్లి రిజర్వాయర్ కంప్లీట్ చేసిండు, మా నాయకుడు గొప్ప నాయకుడు అని మొన్న సోషల్ మీడియాలో ఇంకో నటుడు ఉంటాడు ధర్మపురం లోకల్లా, ఆ నటుడు సోషల్ మీడియాలో పెట్టిండట. రోలవాకు సంబంధించిన విషయం మీకు చెప్తే నిజంగా మా మీడియా మిత్రులు నవ్వుతారు. నేను చెప్పింది కాదు, కాంట్రాక్టర్ చెప్పిన మాట. ఎవరైతే ఏజెన్సీ ఫిక్స్ అయిందో, ఏజెన్సీ ఫిక్స్ అయినాక రోలవాగు కొబ్బరిగా కొట్టడానికి ఆ ఏజెన్సీ అతనుకున్న ఈయనకు మంది అయినటువంటి రూపాయికర ఒప్పందం లోపల సెటిల్మెంట్ కాకపోతే సుమారు 1 ఇయర్ ఆపిండు. 1 ఇయర్ ఆపిండండి. అప్పుడున్నటువంటి మాజీ మంత్రి, అప్పుడున్న కాంట్రాక్టర్ ఏజెన్సీ ఎస్కేఎన్ఆర్ కంపెనీ, పేరు కూడా రాసుకోండి, ఎస్కేఎన్ఆర్ కంపెనీకి. సంవత్సర కాలం అగ్రిమెంట్ అయి టెండర్ పిలిచినాక పనులు మొదలు పెట్టకుండా సంవత్సర కాలం ఆపిండు. కవిత కూడా ఇంటర్ఫరెన్స్ అయింది దాంట్లో, హరీష్ రావు కూడా ఇంటర్ఫరెన్స్ అయ్యాడు ఎస్కేఎన్ఆర్తో. ఈయనకు రావాల్సినటువంటి మాట ముచ్చట అయిన తర్వాత పని మొదలుపెట్టిండు. తిరిగి ఇక్కడ అయింది అది ఫారెస్ట్కి సంబంధించినటువంటి క్లియరెన్స్ కోసము. అప్పుడు ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరిస్తున్న నాయకుడు ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చి ఫారెస్ట్ వరకు ఎంత ల్యాండ్ అయితే అక్కడ తీసుకుంటున్నాము ఆ ప్రాజెక్ట్ కింద అంత ల్యాండ్ ప్రభుత్వం రీప్లేస్ ల్యాండ్ ఇవ్వాలి. ఆ ల్యాండ్ ఇప్పలేకపోయిందండి ఈ మహానుభావుడు. ఇలా రోలవాగు గురించి మాట్లాడతాను, మేము కంప్లీట్ చేసినామని చెప్పి 40-60 కోట్ల రూపాయల ఉన్న ప్రాజెక్టు 140 కోట్లు తీసుకెళ్ళాడు. ఎవరి పైసలు? 140 కోట్ల పైసలు, ప్రజల పైసలు కదా. 40 కోట్లలో 2 సంవత్సరాలు కొడితే 40 కోట్లలో అయిపోయే ప్రాజెక్టు 160 ఇవాళ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు ఇంకా పూర్తి కాలే. ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పటి వరకు డిలే జరుగుతుంది. మీరు కారకులు కదా. ఏదేమైనా కూడా మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఒకసారి మనం మాట్లాడే ముందు మన వెనుక వీపీలో మనం ఏం జరిగిందో తెలుసుకోవాలి. 2014 నుంచి మేమే రాజులం, మేమే మంత్రులం, మాకంటే గొప్పలు ఎవరు లేదు, వీరాది వీరు సూరాసు, 3వసారి మేమే గెలుతాం, 50,000తో గెలుతాం, మమ్మల్ని తట్టుకుంటాడు ఎవరు లేడు, ఈ రాష్ట్రంలో ఎవరు లేరు నాకమని అంటున్నాడు. ఇక 4 రోజుల తర్వాత నేనేందో చూపెడతాగా అంటున్నాడు.
ఏం చూపెడతారు? ప్రజలు చూపెడతారు, ప్రజలు చూపెడతారు. నేనేం మాట్లాడా, ఎందుకంటే ఈశ్వర్ గారు నాకు అన్నలు అంటాడు. ఆయన మాజీ మంత్రిగా నేను గౌరవిస్తాను, నేను మాట్లాడా. మా నాయకులను మాట్లాడింది కాబట్టి నేను సంబంధించి మాట్లాడుతాను. అంబేద్కర్ గారి పేరు తీసి మాట్లాడింది కాబట్టి వాస్తవాలు మాట్లాడుతున్నాను. మన డిగ్రీ కాలేజ్ ఏదైతే అగ్రికల్చర్ కాలేజ్ గురించి మాట్లాడింది కాబట్టి వాస్తవం చెప్పిన. దీంట్లో దేనికంటే ఎప్పుడైనా మాట్లాడడానికి సిద్ధంగా, చర్చ కంటే సిద్ధమే. మాజీ మంత్రి ఈశ్వర్ గారికి చెప్తున్నా కదా, ఇలా మాట్లాడే విషయంలో కూడా మళ్ళొక్కసారి చెప్తున్నా. తుమ్మడెట్టి నుంచి చేవల్లోకి పోయే భారీ నీటి పారుదలకు సంబంధించిన ప్రాజెక్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్టును అంబేద్కర్ గారి పేరు ఉన్నదన్న ఉద్దేశంతో పక్కన పెట్టి మేడిగడ్డ కమిషన్ల కోసం పోయిన మాట వాస్తవమా కాదా? ఆపోజిషన్ నాయకుడు బట్టి విక్రమార్క, దళిత వర్గానికి చెందిన బట్టి విక్రమార్క ఆపోజిషన్ కూర్చొని ఉంటే ఆయన ఎమ్మెల్యేలందరినీ పైసలు పెట్టి తాయిలాలు చూపెట్టి వాళ్ళను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ చేర్చుకున్న మాట వాస్తవమా కాదా? దళిత డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి రాజాయన్ రాత్రే దోతి కట్టుకొని పాపం అటు ఇటు రాజశేఖర్లకు యాక్టివ్ చేసినందుకు ఇట్లా మొక్కుతాను రవి అని చెప్పి ఆయన ఎలాంటి కారణం లేకుండా ఆయన దోతి ఊడగొట్టింది కాదా? వాస్తవమా కాదా? బర్తరఫ్ చేసిన మాట వాస్తవం కాదా? ఎందుకు బర్తరఫ్ చేసిన ఎప్పటివరకు చెప్పిండా మాజీ ముఖ్యమంత్రి? ఆయన అధికారంలో చెప్పారు కదా, ఎందుకు దీని కారణం వల్ల ఈ వ్యక్తిని మంత్రి పదవిని బర్తరఫ్ చేస్తున్నా అని చెప్పి మాట్లాడచ్చు కదా. అదే వాళ్ళ నాయకుడు ఎమ్మెల్యే కాకుండా వాళ్ళ కేరీ హరీష్ రావు అయితే అప్పుడు 2004 కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే ఆయన మంత్రి ఉండొచ్చు, అధికారం ఎమ్మెల్యే లేకుంటుంది. మావాడు ఎమ్మెల్యే అవుతాడు, ఆ స్టేషన్ కన్పూర్ రాజాను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను కారణం లేకుండా బర్తరఫ్ చేస్తారు. 4వ అంశం, నేరేళ్ళ ఇసుక లారీలకు అడ్డం వచ్చిందని చెప్పి ఆ సంతోష్రావు ఇసుక లారీలకు, కేటీఆర్ ఇసుక లారీలకు అడ్డం వచ్చిందని చెప్పి పాపం నా నేరేలో ఉన్న హరీష్ అని వారి మిత్రులు దళిత వర్గం చెందిన వారు ఇప్పటికి కూడా వాళ్ళు రోడ్ల మీద నడచలేరు. అట్లా కొట్టిండు ఏడ్చిల్లారు మీద నా మీద పడి. అన్నా మేము నడవలేని పరిస్థితి, మన బాత్రూమ్ పోతే బాత్రూమ్ వస్తలేదు, ఒంటలికి వస్తలేదు, ఒక మర్మంగళ దాకా తప్ప మొత్తం కొట్టేసింది, మనం ఏం నడిచే పరిస్థితి లేవని ఏడ్చిన మీద పడి. ఏంది ఎస్సీ కమిషన్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చింది చెప్పమని చూపెట్టమని. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నువ్వు మా చీఫ్ విప్పుకున్నావో మన మంత్రి నాకు తెలియదు, మరి పోయి కలిసినావా, ఆడ పోయి చూసి పరామర్శించి వచ్చినావా నా దళితులకు? నన్ను ఏ రోజన్నా ఒక్కరోజన్నా ఒక ముఖ్యమంత్రి హోదాలో బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చట్టం చేస్తున్న తెలంగాణ వచ్చింది దండేసిండా మీ కేసీఆర్? దండ ఇట్లా జన్మదినం పోయి ట్యాంక్ బండ్ కాడ పోయి దండం పెట్టిండా? ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి నీ పేరు ప్రతిపాదన చేస్తా అని చెప్పి కేసీఆర్తో మాట్లాడిపి ఎంతైతే జనాభా ప్రాతినిధ్యం ఉంటుందో అంత వాటా కావాలని బీసీ కులగన 42% చట్టాన్ని చేసి కేంద్రాన్ని పంపించినటువంటి నాయకుడు ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా? 30 సంవత్సరాలకెళ్ళి అన్నదమ్ముల్లాగా కలిసినటువంటి ఎస్సీ వర్గీకరణ కేటగరీషన్ సంబంధించిన విషయం లోపల సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ను అమలు చేసినటువంటి చట్టాన్ని అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. చట్టాన్ని ఇలా అమలుకి తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదా? ఇలా 56,000 మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చినది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదా? 2 లక్షల లోపు రుణమాఫీ చేసి రైతాంగాన్ని రుణమాఫీ చేసింది రేవంత్ రెడ్డి కాదా? రైతు రుణమాఫీ చేసింది. ఇలా ప్రతి పేదవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, ఉన్నతమైన వాళ్ళు ఏ భోజనం చేస్తున్నారో ఆ భోజనం సన్నబియ్యం ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు కాదా? మా పేదవాళ్ళకు 200 యూనిట్లకు కరెంటు ఉచితంగా ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు కాదా? మా మహిళా సోదరులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది రేవంత్ రెడ్డి గారు కాదా? ఇలా అదేవిధంగా రేషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం చెప్తున్నా. ఇలా ఈ మన జిల్లాకు సంబంధించిన 40,000 మంది కుటుంబాలను, 40,000 మంది మీడియా మిత్రులు సాక్షి చెప్తున్నా, 40,000 మంది కుటుంబ సభ్యులను రేషన్ కార్డులో ఇలా వాళ్ళ పేరు నమోదు చేసింది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాదా? అప్పుడున్న కేసీఆర్ ఏమైనా చేసిండా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రేషన్ కార్డు ఇచ్చిండా? ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేపు ఉదయం 8 గంటలకు దేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా భూభారత్ అనే రెవెన్యూ చట్టాన్ని అమలు చేసి అంబేద్కర్ గారి జన్మదినం రోజు ఆ చట్టాన్ని ప్రజలకు తీసుకొచ్చి, చట్టసభలకు తీసుకొచ్చి ప్రజలకు అందించే చట్టాన్ని అమలు జీవో రూపకంగా అందించి ఆ చట్టము పైలట్ ప్రాజెక్టు కింద ధర్మపురి నియోజకవర్గంలో బుగ్గారం మండలాన్ని ఇచ్చి
ఆ ఒక చట్టాన్ని ప్రజలకు అందించినాక ఆ ప్రజలకు భూ భారతి రెవెన్యూ చట్టం ద్వారా ప్రజల దగ్గర నుంచి ఇంకేమైనా తిరిగి సమస్యలు ఉన్నాయని చెప్పి తెలుసుకునేదానికి రేపు ఉదయం 8 గంటలకు రెవెన్యూ మినిస్టర్ గారు బుగ్గారంలో మీటింగ్ ఏర్పాటు చేసిండు. ఆ విధంగా ఎప్పుడైనా మాట్లాడిందా మీ మంత్రులు ఎవరన్నా? నిన్నడన్నా 2014 నుంచి 23 వరకు మీరు రాజ్యం వెళ్ళారు కదా. ఈ రాజ్యంలో తెలంగాణలో ఏ మంత్రైనా పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఒక రేషన్ కార్డు కానీ, ఒక ఇందిరమ్మ ఇల్లు కానీ, పేదలకు 200 యూనిట్ కానీ, కరెంటు కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, ఏదన్నా ఒక్కరోజన్నా పేదవాళ్ళ పక్షాన్ని నేను ఒక్క పేదవానికి ఒక్కరికి ఇల్లు కట్టించినా మీరు చెప్పండి. ఒక్క పేదవానికి ఇల్లు కట్టించి పెట్టాడు ధర్మపురి నియోజకవర్గంలో ఒక్క పేదవానికి. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ మంత్రివర్యులు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ, అదేవిధంగా మా రెవెన్యూ శాఖ మంత్రులు రేపు వస్తున్నారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ. ఈరోజు చెప్తున్నామండి, ఈరోజు మేము మా రైతులకు చెప్తాం, ఏ వడ్ల కొనుగోలు సెంటర్ కాడికైనా పోదాం. ఇప్పుడు మనం ఇప్పటి నుంచి నేరుగా పోదాంపా. ఎక్కడైనా కటింగ్ జరిగి ఈరోజు కొన్న వడ్ల లోపల ఏ ఒక్క రైతుకు మిల్లర్లు కటింగ్ చేసి మిల్లర్లు ఇబ్బంది పెట్టి కొనుగోలు చేసినట్టు చూపెట్టమని నేను ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే వడ్ల కొనుగోలు సెంటర్కి పోదాంపా. ఇక్కడ నుంచి నేరుగా పోదాం, రమ్మనండి. మీడియా మిత్రుల సమక్షంలో రమ్మనండి. అపోజిషన్ పార్టీ ఏ పార్టీలు వస్తాయి. ఇప్పటి వరకు ఉన్న వడ్లు ఈ జిల్లాలో సంబంధించిన ఏదైతే వడ్ల కొనుగోలు సెంటర్ ద్వారా రైతుల వడ్లు కొని వారం రోజుల లోపల ఆ అకౌంట్లో పైసలు జమ చేసేది. అప్పుడు ఇట్లుండే రైతులందరినీ. ఇలా జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో వడ్ల కొనుగోలు పర్యవేక్షణ పెట్టి ఏ రైతుకి ఇబ్బంది జరగకుండా, ఏ మిల్లర్ ఇబ్బంది పెట్టకుండా వడ్ల కొనుగోలు సెంటర్ నడిపిస్తున్నారు. సకాలంలో వడ్లకు సంబంధించిన కొన్న తర్వాత పైసలు సకాలంలో వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్నారు. ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం. 15 నెలల లోపలే ఈరోజు చేసినటువంటి ఈ యొక్క పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇచ్చిన పరిపాలన అని చెప్తున్నాం మేము. 14 నుంచి 23 దాకా సుమారు 9 సంవత్సరాలు పై చేరుకున్నటువంటి మీరు చేసినట్టు పేదవాళ్ళకి చేసిన మంచి పని ఒకటి చెప్పమనండి. తప్పకుండా రాబోయే రోజుల లోపల ప్రజాపాలన లోపల ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు దగ్గరగా ఉండే విధంగా ప్రజల ఆలోచన పరంగా ముందుకు వెళ్తామనే విషయాన్ని మీ ద్వారా మరొకసారి తెలియజేసుకుంటూ, రేపు భూభారతి రెవెన్యూ చట్టాన్ని యొక్క సమావేశానికి ఉదయం 8 గంటలకు బుగ్గారం జరుగుతున్న సమావేశానికి పెద్ద ఎత్తున రైతన్నలు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను.